ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ శివనాథ్, బొండా ఉమ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు లైవ్ ద్వారా వీక్షిద్దాం. బాబు గారు గుర్తించి వీడు యావరేజ్గా ఉన్నాడు, ఈయన రుద్దేయాలి 11th 12th అని నారాయణ గారిని పిలిచారు. నారాయణ గారు తెలుసు కదా, నారాయణ గారు తెలుసు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు. ఆయన ఇప్పుడు ఇంటర్లో కూడా ప్రైవేట్ రంగంలో కాలేజీలో ఆయన పిలిచి, నారాయణ నువ్వు ఏం చేస్తావో తెలీదు, లోకేష్ని సెట్ చేయి అన్నారు. ఇంక అయిపోయింది నా జీవితం. పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను ఎక్కడ వీక్గా ఉన్నాను, ఏ ఫౌండేషన్లో వీక్గా ఉన్నానని గుర్తించి ఆ ఫౌండేషన్స్ అంతా నాకు అందజేశారు. అది నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మేడం గారితో రివ్యూ చేసినప్పుడు మన జూనియర్ కళాశాలలో ఉన్న పిల్లలందరినీ మిమ్మల్ని బైఫర్కేట్ చేసేదానికి కాదు, కానీ ఏబీసీ కింద కేటగిరీ చేసి కొంచెం ఇబ్బంది పడుతున్న పిల్లలకి సప్లిమెంటేషన్, మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ అందజేసి ఈ ఒక్క విద్యార్థి ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని గౌరవ కమిషనర్ గారు కూడా నేను చెప్తాం జరిగింది. ఈ డిస్కషన్ జరిగినప్పుడు నన్ను అడిగారు, సార్ ఇప్పుడు మీరు అన్నీ చెప్తున్నారు బాగుంది, కనీసం టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదు మనం. అప్పుడు నేను ఇమీడియట్ చెప్పా, కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ అందజేద్దాను. ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్స్తో కూడా చర్చించలే, ఇమీడియట్గా డెసిషన్ తీసుకున్నా, మీరు చేసేయండి నేను రాటిఫికేషన్ చేపిస్తానని. టెక్స్ట్ బుక్స్ అందజేసాం. కానీ చేసిన తర్వాత ఇంకా బలోపేతం చేయాలి, గైడ్స్ ఇంకా స్ట్రాంగ్గా రావాలని మీ అందరితో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే మీ జూనియర్స్కి ఒక అదృష్టం, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి బలమైన గైడ్స్, టీచర్ ట్రైనింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మన ఇంట్లో తల్లిదండ్రులు శారీరకంగా చాలా కష్టపడి రూపాయి సంపాదించి వాళ్ళందరి ఆలోచన మనం బాగా చదవాలి అన్న డబ్బులు ఖర్చు పెడతారు, మన కోసం ఖర్చు పెడతారు. ఎక్కడ చూసినా కూడా మన పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిద్దాం, అక్కడ ఏదో బాగా చదువు చెప్తారని అనుకుంటారు. దానికి కారణం ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం తగ్గిపోయి. మీ మంత్రిగా నేను ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాను. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు కానీ విశ్వవిద్యాలయాలు ఎలా బలోపేతం చేయాలి, ప్రైవేట్తో ధీటుగా ఎలా పనిచేయాలి, వాళ్ళకి ఎలా పోటీ ఇవ్వాలి. రాబోయే సంవత్సరాల్లో 1, 1, 2, 3, 3 అనే వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలానా జూనియర్ కళాశాల పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇది నేను సాధించాలంటే మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడున్న మీరందరూ బాగా చదవాలి. నేను కూడా ఇంటర్ చేశా. నా ఇంటర్లో నా మిత్రులే ఇప్పుడు కూడా నా జీవితకాలం కూడా మిత్రులుగా మిగిలిపోయారు. దొంగ పనులు కూడా చేసే అప్పుడు, కానీ అదంతా పార్ట్ ఆఫ్ లైఫ్. సత్య గారు స్ట్రిక్ట్ మాస్టర్, నేను కొంచెం లీనియంట్ మాస్టర్. చదవాలి, బాగా చదవాలి, అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్తో కూడా సమయం గడపాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు కష్టకాలాలు వచ్చినప్పుడు మనకు అండగా నిలబడేది మన మిత్రులు. మనం కొన్ని విషయాలు తల్లిదండ్రులు చెప్పుకోలేకపోవచ్చు, కానీ మన మిత్రులు చెప్పుకుని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవచ్చు. ఈ 2 సంవత్సరాలు చాలా కీలకమైన 2 సంవత్సరాలు, అందుకే సీరియస్గా తీసుకోండి. ఒక పక్కన ఎంజాయ్ చేస్తూ సీరియస్గా చదవండి. ఉపాధ్యాయులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, నిజంగా వాళ్ళు అభినందిస్తున్నా. నేను చూశాను, ర్యాంక్స్ బాగా వస్తున్నాయి. కానీ నేను వాళ్ళని కోరేది, గౌరవ హెచ్ఎం గారు ఇప్పుడే చెప్పారు, అకాడమిక్ పర్ఫార్మెన్స్లో మన జూనియర్ కళాశాల 2 స్టార్లో ఉంది, అంటే చాలా ఇంప్రూవ్ చేయాలి. అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే అటెండెన్స్ కానివ్వండి, ఇంకో పక్కన ఇంటర్నల్స్లో కానివ్వండి, లేదంటే గత బ్యాచెస్లో
పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటే మనది తగ్గిపోతుంది. సో ఇక్కడ ఒక్కరు కానీ తక్కువ అటెండెన్స్ వస్తే ఆటోమేటిక్గా అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. దయచేసి ఇది సీరియస్గా తీసుకోండి. ఈరోజు డిగ్రీ చదివితే కానీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. సో డ్రాప్ అవుట్స్ అనేది ఉండకూడదు. పొరపాటున ఫెయిల్ అవుతే ఇంట్లో చెప్పేస్తారు, అరే నువ్వు ఇంకా చదవలేవులే, ఎందుకు నువ్వు వెళ్ళి పని చేయని. అది జరగకూడదు. బాగా చదవాలి. మీకు అండగా ప్రభుత్వం నిలబడుతుంది. ఇప్పుడే పెద్దలు అన్నట్టు ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ జరిగింది, విజన్ 2047. మేము నవ్వుకున్నాం. అనిత గారు హోంమంత్రి గారు నాకన్నా ఒక సంవత్సరం పెద్దవారు. సో డ్యాస్ పైన మేము ఇద్దరు అనుకున్నాం, సార్ మనం స్కూల్లో ఉన్నప్పుడు విజన్ 2020 అన్నారు బాబు గారు అని, గుర్తుందా అన్నారు. గుర్తుందండి. ఆ రోజు నవ్వుకున్నా, ఏం విజన్ 2020 ఏమవుతుంది దీనివల్ల అని. కానీ ఈరోజు మనం వెళ్ళి చూస్తే, హైదరాబాద్ని చూస్తే, ఆ రోజు బాబు గారు ఏ విజన్లో అయితే ఆ విజన్ డాక్యుమెంట్లో పెట్టారో అది నిజమైంది. అదేవిధంగా విజన్ 2047 తీసుకొచ్చారు. దాంట్లో అన్ని రంగాల ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలి. సబ్ కేటగిరీ ప్రకారం తీసుకొస్తే ఈరోజు విద్యాశాఖ కానీ వైద్య శాఖ కానీ అందరూ కూర్చుని ఆ విజన్ సాధించడానికి వచ్చే 5 సంవత్సరాలు ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి మేము ప్లాన్ చేసుకుంటాం. నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా కూడా ఉన్నా. మీకోసం అనేక కంపెనీలు తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. ఇప్పటికీ అనౌన్స్మెంట్స్ మీరు చూసుంటారు. టీసీఎస్ విశాఖపట్నానికి వస్తుంది, అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రాయలసీమకు వస్తున్నాయి. ఇట్లా అనేక పెట్టుబడులు తీసుకొస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, ఇది ఒక లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఒక పక్కన కంపెనీలు తీసుకొస్తే ఇంకో పక్కన ఆ కంపెనీని ముందలు తీసుకెళ్ళేదానికి ఉద్యోగస్తులు కూడా అవసరం. అది మీరందరూ ఉన్నారు ఇక్కడ, మీ అందరిపైన బాధ్యత ఉంటుంది. బాగా చదవాలి, ప్రయోజకులుగా మారాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. ఇంకో పక్కన సత్య గారు చాలా మంచి మాట చెప్పారు. జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్. ఉద్యోగాలు ఎత్తుక్కుంటాం కాదు, 10 మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి కూడా మనలో ఉంది. అనేక ఇన్నోవేటివ్ ఐడియాస్ మీకుంది. అటుపక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేదానికి కేవలం ఒక ఐటీ రంగంలోనే అవసరం. మీరు చూస్తే సింపుల్ టూత్ బ్రష్లు తయారు చేసే కంపెనీలు ఉంటాయి, శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే కంపెనీలు ఉంటాయి. అలా సింపుల్ ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. సో కేవలం జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్గా కూడా దయచేసి ఆలోచించమని ఇక్కడున్న పిల్లలందరినీ, విద్యార్థులందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. సిపి సార్ కూడా ఇక్కడనే ఉన్నారు. వాస్తవాలు మనం చెప్పుకోవాలంటే ఇప్పుడున్న ప్రాంతంలో డ్రగ్స్ ఎక్కువ ఉన్న విషయం అందరికి తెలిసిందే. గత ప్రభుత్వం డ్రగ్స్ పైన గురించి పెద్ద పట్టించుకోలేదు. మీ అందరు తెలుసు, ఒక యువగలం పాదయాత్ర నేను చేశాను. 226 రోజులు 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఎప్పుడు కూడా బాగా గుర్తు, చంద్రగిరి నియోజకవర్గంలో ఇట్లనే ఒక మీటింగ్, మహిళలతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు అయిన తర్వాత ఒక తల్లి వచ్చి నన్ను కలిసింది. మొత్తం ముఖం అంతా కట్టేసుకుంది. వచ్చి నన్ను కలిసి, సార్ నాకు 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా 30 రోజులు వాడుకున్నారు. పాప స్కూల్కి వెళ్ళిందని నేను అనుకున్నాను, పాప స్కూల్కి వెళ్ళేది కాదు. కానీ రోజుకి ఆమెలో మార్పు కనపడింది. నాకు ఏంట్రా అని తెలుసుకునే లోపల ఆమె జీవితం నాశనం చేశారు. ఆమె ఆ రోజు నన్ను అడిగింది, మీ మాట సహాయంతో సిఎంసి వెల్లూరుకి వెళ్తాను, మా పాపని డీఅడిక్షన్కి తీసుకెళ్తాను, లేదంటే పెద్ద పాపని నేను చంపేస్తాను, అప్పుడే మిగతా 2 అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారు కదా. అంటే తల్లి ఆవేదన నేను ఆ రోజు చూశాను. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ తీసుకున్నాం. ప్రత్యేక ఈగల్ టాస్క్ ఫోర్స్ పెట్టాం. డ్రగ్స్ పైన యుద్ధం చేయాలనేది మీ ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. కానీ కేవలం వేదికమైన అధికారులు, ప్రజాప్రతినిధులతోనే అవుతుంది. మీరందరూ దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాడుతుంటే చెప్పాలి, మాట్లాడాలి, కౌన్సిలింగ్ చేయాలి. లేదంటే మాకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళి మేము చేసేది కాదు, కౌన్సిలింగ్ చేస్తాం. ఆ సైకిల్ నుంచి
బయటికి తీసుకొచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంది. సినిమా గురించి అడిగితే నాకు ఆ సినిమా పేర్లు తెలియదు, కానీ మీ అందరికి బాగా తెలుసు. సినిమా చూసేదానికి థియేటర్కి వెళ్తే ఫస్ట్ వచ్చేది ఎవరండి? ఎవరు వస్తారు? గట్టిగా చెప్పండి. ముఖేష్ వస్తాడు. ముఖేష్ దగ్గుతూ ఉంటాడు. మనందరం అనుకుంటాం, అబ్బా ఈ గోల్ ఎందుకురా, తొందర దిగండి, సినిమా పెట్టండి అని, సినిమా వేయండి అని. పాపం చాలా ఇబ్బంది పడతా ఉంటాడు ముఖేష్.